హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకిలా స్టిచ్డ్ డ్రెసెస్ మీది ప్యాంట్లు ఉంటాయి గదండీ! అవైతే లెంతు పొడవయిందనమాట. దాన్ని మనము ఇలా కింద మనకి ఆహ్, డిజైన్ అయితే వస్తుంది గదా! ఆ డిజైన్‌ని కట్ జేయకుండా ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓపెన్ జేసి స్టిచ్చింగ్ జేయకుండా గూడా మొత్తము ఇలా మనకి బార్డర్ ఎంత ఉందో అంత లోపలికి ఇలా చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. బార్డరు ఫస్ట్ ఇలా స్టెప్పు ఫోల్డ్ చేసి మనకి అంత బార్డర్ ఉన్నంత మందము లోపలికైతే వెళ్ళిపోతుందనమాట. ఇంకొంచెం తక్కువ కావాలనుకున్నా గూడా కొంచెం తక్కువ గూడా చేసుకోవచ్చు. అలా లోపలికి ఫోల్డ్ చేసి ఎలాంటి కట్టింగు లేకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మనకి కింద బార్డరు అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే కొంచెం ఫోల్డింగ్ కూడా మందంగా వచ్చి బావుంటుందనమాట. స్టిఫ్‌గా ఉంటుంది కాలు దగ్గర. అలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కటింగ్ లేకుండా నీట్‌గా వస్తుందనమాట. చూడడానికి గూడా బావుంటుంది. అలాగే స్టిఫ్‌గా ఉండి పైకి ఎత్తినట్టుగా రాదనమాట ప్యాంట్ అనేది. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకొక ఫోల్డింగ్ అయితే ఉంటుందండి. పైన, కింద సేమ్ అలాగే వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసినట్టుగా కూడా తెలియదనమాట. మనకి ఎలా ఉందో స్టిచ్చు దానిలాగానే వస్తుంది. లోపల మాత్రము కింద మాత్రం స్టిఫ్‌గా వస్తుందనమాట. ఒక లేయరు ఫోల్డ్ చేసినాం గదా! అట్లా. అలాగే ఇటు సైడ్ గూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సెకండు గూడా ఇంకొకటి గూడా ఇలాగే ఇక్కడ చూపిస్తున్నాను గదా! వేరే ఎలాంటి స్టిచ్ అయితే కనిపించకుండా నీట్‌గా ఉంటుందనమాట. అలాగే ఇంకొక సైడ్ గూడా అలాగే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము లోపలికి రివర్స్ తీసుకొని నార్మల్‌గా డబుల్ స్టిచెస్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇది కొంచెం లూజ్‌గా ఉందంటే హాఫ్ ఇంచ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నానండి. మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలనమాట. మొత్తం వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మనకి 1 ఇంచుకి ఎక్కువగానే తగ్గుతుందనమాట. ఇంకా కొంచెం కావాలనుకుంటే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నార్మల్‌గా బేసిక్ నాలెడ్జ్ ఉండి ఇంట్లో మిషన్ ఉంటే సరిపోతుందండి. ఇలా నార్మల్‌గా ఇప్పుడు టాప్సు ఇలా డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి బేసిక్ సంబంధించిన టిప్స్ కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను.